ఐటా బ్రేకింగ్ న్యూస్ ఇన్ భారత మహిళల జట్టు దుమ్ము లేపింది. సెమీఫైనల్లో ఆసీస్ పై అద్భుతమైన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది విమెన్ ఇన్ బ్లూ. ఐసీసీ మహిళల వరల్డ్ కప్ ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది భారత్. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత బరిలోకి దిగిన టీమిండియా 9 బంతులు మిగిలి ఉండగానే 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేసింది. హర్మన్ జెమీమా రోడ్రిగ్స్ భారత జట్టును ఆదుకున్నారు. సెంచరీతో జెమీమా కదం తొక్కింది. 127 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచిందామె. హర్మన్ ప్రీత్ కూడా 88 బంతుల్లో 89 రన్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించింది. విమెన్స్ వరల్డ్ కప్లో మూడోసారి భారత్ ఫైనల్కు చేరుకుంది. నవంబర్ 2న సౌత్ ఆఫ్రికాతో ఫైనల్లో తలపడనుంది భారత్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు జెమీమా రోడ్రిగ్స్కు దక్కింది. రైట్, భారత మహిళల జట్టు దుమ్ము లేపేసింది. సెమీఫైనల్లో ఆసీస్ పై అద్భుతమైన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది విమెన్ ఇన్ బ్లూ. ఐసీసీ మహిళల వరల్డ్ కప్ ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది భారత్. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసి ఆల్అవుట్ అయిపోయింది. ఆ తర్వాత బరిలోకి దిగిన టీమిండియా 9 బంతులు మిగిలి ఉండగానే 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేసింది. హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ భారత జట్టును ఆదుకున్నారు. సెంచరీతో జెమీమా కదం తొక్కింది. 127 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచింది. హర్మన్ ప్రీత్ కూడా 88 బంతుల్లో 89 రన్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించింది. విమెన్స్ వరల్డ్ కప్లో మూడోసారి భారత్ ఫైనల్కు చేరుకుంది. నవంబర్ 2న సౌత్ ఆఫ్రికాతో ఫైనల్లో తలపడనుంది భారత్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు జెమీమా రోడ్రిగ్స్కు దక్కింది. భారత మహిళల జట్టు దుమ్ము లేపింది. సెమీఫైనల్లో ఆసీస్ పై అద్భుతమైన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐసీసీ మహిళల వరల్డ్ కప్ ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది విమెన్ ఇన్ బ్లూ. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత బరిలోకి దిగిన టీమిండియా 9 బంతులు మిగిలి ఉండగానే 341 పరుగులు చేసింది. హర్మన్, జెమీమా భారత జట్టును ఆదుకున్నారు. సెంచరీతో జెమీమా కదం తొక్కింది. 127 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచింది. హర్మన్ ప్రీత్ కూడా 88 బంతుల్లో 89 రన్స్ చేసి విజయంలో కీలక భూమిక పోషించింది. విమెన్స్ వరల్డ్ కప్ మూడోసారి భారత్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. నవంబర్ 2న సౌత్ ఆఫ్రికాతో డివై పాటిల్ స్టేడియం వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. విమెన్స్ వరల్డ్ కప్లో మూడోసారి ఇది భారత్ చేరుకోవడం ఇది మూడోసారి. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు జెమీమా రోడ్రిగ్స్కు దక్కింది.